జార్జియా మెలోని ఇటలీ ప్రధానమంత్రి ఈ మధ్యనే భారత్తో మాట్లాడినటువంటి సందర్భం ఇదంతా కూడా గుర్తుంది కదా. మెలోడీ పేరుతో ఆవిడ పేరు ఎందుకు బాగా గుర్తుంటుందంటే రైటిస్ట్ ఐడియాలజిస్ట్ గెలిచింది ఇటలీలో. ముస్లిం మతరాజ్యం కిందకి మార్చాలి క్రైస్తవ రాజ్యమైనటువంటి ఇటలీని అనుకున్నటువంటి దశలో ఈవిడొచ్చి మళ్ళీ కంట్రోల్లో పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఎందుకంటే ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తున్నటువంటి దాడి సందర్భంగా స్కూళ్ళు, యూనివర్సిటీలు, కాలేజీలు, శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులు వీటన్నిటి లోపల కూడా హమాస్ తీవ్రవాదులు తలదాచుకుంటుంటే వాళ్ళని తుదముట్టించడం, ఆ అడుగున సొరంగాలు ఇవన్నీ చూస్తున్నాం. తాజాగా ఒక చర్చి మీదకి ఇజ్రాయెల్ సైన్యం దాడికి దిగింది. అక్కడ ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు, ఒకళ్ళు ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటి సమాచారం మీద ఇటలీ ప్రధానమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు చర్చి లోపల ఇట్లాంటి పరిణామం ఏంటంటూ నిలదీసింది. అయితే ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, హమాస్ ప్రచారాలు ట్రాప్లో పడద్దంటూ ఇజ్రాయెల్ చెప్తోంది.